హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ టు ఆల్. చూసారా, వేడి వేడి టొమాటో బఠానీ పులావ్ అండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి, వన్ పాట్ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్దాం. నేను దానికోసం రైస్ కుక్కర్ కప్ తోటి 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాష్ చేసి ఒక 20 మినిట్స్ బిఫోర్ నేను సోక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దానిలోకి కొన్ని స్పైసెస్ కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం టొమాటో ప్యూరీ వేసాను అండ్ టొమాటో ముక్కలు కూడా కట్ చేసి వేసాను. చూసారా, ఇలా 4 టొమాటోస్ తీసుకున్నానండి. 2 టొమాటోస్ ప్యూరీ తీసుకున్నాను అండ్ 2 టొమాటోస్ పీసెస్ తీసుకున్నాను. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అవి కొంచెం కుక్ అయిన తర్వాత దానిలోకి ఒక 1/2 కప్ బఠానీ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కారం, ఉప్పు, పుదీనా అండ్ కొత్తిమీర వేస్తున్నాను. ఇలా కొంచెం పైకి ఆయిల్ తేలేంత వరకు వాటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ మొత్తం మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు దానిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా సోక్ చేసుకొని పెట్టుకొని ఉన్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి తీసుకెళ్లే వాళ్ళకి కానీ ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది రైతాతోటి సర్వ్ చేసుకుంటే. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి యాడ్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఎమ్మీ టొమాటో బఠానీ పులావ్ రెడీ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.